45 minutes. క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పండి నాకు. సర్లేండి. అప్పుడు వస్తాను. కమ్యూనికేషన్ అంటే ఒక మెసేజ్ ఏదో ఒక ఫలితాన్ని ఆశించి ఖచ్చితంగా ఏదో ఒక ఫలితాన్ని కనీసం పొదుపు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఒక కారణం కాబట్టి కమ్యూనికేషన్. Good morning, sir. Good morning, Manikanda. Manikanda, please keep a message to your friends, ma. Already I have kept, but here I'm having internet issues. That the class has been started. Manikanda, able to hear my voice, ma? Manikanda? Yes, sir. Yes, okay, thank you. Please give a message to C section as well as D section if possible, because already I have kept, but I don't know how far the message has been reached. Hello, sir. Yes, yes. Sir, sound తక్కువ వస్తుంది సార్ వాయిస్. వాయిస్ తక్కువ వస్తుందన్న చూస్తాను. 100% ఉందమ్మా. ఇప్పుడు కూడా అలాగే వస్తుందా మనకంటే? మా ఇప్పుడు ఎలా వస్తుందమ్మా వాయిస్? ఇస్ దట్ క్లియర్? ఇస్ దట్ ఆడిబుల్ టు యూ? సార్ చిన్నగానే వస్తుంది సార్. సార్ వాయిస్ చిన్నగా వస్తుందంట కొంచెం. పెంచినాను సార్, కంప్లీట్ పెద్దగానే ఉంది ఇక్కడ. సౌండ్ తక్కువ వస్తుందా? మీకు తక్కువ పడుతుందా వాళ్ళకి తక్కువ పడుతుంది? నాకైతే వాళ్ళకి క్లారిటీగా వినిపిస్తుంది. వినిపిస్తుంది. వాళ్ళకు తక్కువ వాళ్ళకి తక్కువ వినిపిస్తుందంట. హలో 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 మణికంఠ, ఓకే సార్. ఓకే సార్. ఇస్ దట్ ఓకేనా? ఎస్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. Why ma today very few students? Only 3 members. ఆఫ్టర్నూన్ కదా మ్యాచ్ ఉండేది, ఇప్పుడు కాదు కదా మ్యాచ్. ఐఎమ్ ఆల్సో స్పోర్ట్స్ లవర్. నేను కూడా చూస్తాను క్రికెట్. దానికని మన వర్క్ డిస్టర్బ్ కాకూడదు కదా. Okay, already 5 minutes have been wasted. I don't want to waste any more time, ma. Later others will be joined in the middle. Okay, shall I start the class, ma? Yes, sir.
Thank you. Yes, sir. Yes, yesterday we have started regarding to the brand, and yesterday we have discussed some points. Either brand is necessary for all kind of goods and services. Now let us see first of all the characteristics, later advantages and disadvantages. In that part itself, that we are going to discuss either the brand has to be carried to all goods and services. In this context, first of all, let us try to discuss regarding to the characteristics of good brand name. So whenever that you are going to choose a brand, that means you are giving a name, text, symbol, or all combinedly. First of all, we have to keep these points in our mind. So when you are fixing a brand name, image, or anything, it should be easy to pronounce and remember, as well as short and sweet. మనం ఎప్పుడైనా ఒక పేరు పెట్టుకుంటున్నాం అనుకోండి, అంతెందుకండి, మన ఇంట్లోనే మన అక్కగారికో తమ్ముళ్ళకో లేకపోతే రేపు మీకే పిల్లలు కనుక పుట్టినారనుకోండి, చాలా పెద్ద పేరు పెట్టుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, అవునా? అలాగే ఆ పేరు కూడా ఎలా ఉండాలా, చాలా చిన్నగా ఉండాలా, చాలా మృదుత్వంగా ఉండాలా. బాహుబలి అనే పేరు ఎంత ముద్దుగా ఉంది, కాలకేయ అనే పేరు ఎట్లుంది, ఎందుకంటే ఆ పేరులోనే మనకు తెలుస్తుంది కాలకేయ అంటే ఏదో రాక్షసుడు పేరు, బాహుబలి అంటే బాగా శక్తివంతుడు అని. సో మన పేరు ఏ విధంగా ఉండాలి అంటే, ఇఫ్ ఇట్స్ యువర్ ప్రోడక్ట్ ఈస్ రీజనల్, దెన్ డెఫినెట్లీ దట్ ప్రోడక్ట్ హ్యాస్ టు resemble the ambience or regarding to the environmental conditions itself. నీ ప్రోడక్ట్ ఒకవేళ లోకల్ గానే డీల్ చేస్తున్నావు, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ మన ధోతీస్ అండి, రామ్ రాజ్ పంచలు బనియన్లు అంటాడు చూడండి. వాడు కావాలంటే ఏదైనా, ఇప్పుడు డిక్సీ అంటూ ఒకటి ఉంది, అవునా? మరి రామ్ రాజ్ అనేది పర్టికులర్ గా వాడు కాన్సన్ట్రేట్ చేసిందే ఎవరిని? సౌత్ ఇండియన్ పీపుల్ని, అవునా? మరి సౌత్ ఇండియాలో మళ్ళీ రాముడు రాజు కూడా, అందుకే ఆ పేరుని ఎట్లా తీసుకున్నాడు? రామ్ రాజ్. సో చదువుకున్న వాళ్ళకైనా కానీ, చదువు లేనంటూ వాళ్ళకైనా కానీ, ఎందుకంటే రాముడు దేవుడు కాబట్టి మన ఇండియాలో చాలా మంది పూజిస్తారు కాబట్టి ఆ పేరుని ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ట్రెడిషన్ ఎలా అంటే, కేవలం కొన్ని సందర్భాల్లోనే మాత్రమే అబ్బాయిలు ధోతీస్ అనేటివి వేసుకుంటారు, పర్టికులర్లీ ఇన్ ట్రెడిషనల్ మేనర్. మరి అప్పుడు వెంటనే ఆ ధోతి కట్టుకోవాలంటే వాళ్ళకి స్ఫురణకు వచ్చేది రామ్ రాజ్ పంచలు. సో ఇన్ దట్ మేనర్, హౌ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద నేమ్, ఇట్ షుడ్ బి ఈజీ టు ప్రొనౌన్స్, రిమెంబర్, షార్ట్ అండ్ స్వీట్. బాటా అంటాము, టాటా అంటాము, మ్యాగీ అంటాము, చూడండి అన్ని చిన్న పదాలే ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి. అలా కాకుండా చాలా పెద్ద పదం పెట్టుకున్నారు అనుకోండి, ఆ పదం చెప్పనీకే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. సో ఇట్ షుడ్ బి షార్ట్, స్వీట్, ప్రొనౌన్స్ అండ్ ఈజీ టు రిట్రీవ్. అండ్ నెక్స్ట్ వన్, it should point out the producer, but in all the cases definitely it is not possible to point out the producer. For some products it can be possible in order to point out the producer. మనం ఏదైనా షాప్ ని పెట్టుకున్నప్పుడు మన తాతగారినో, మన జేజే గారి పేరునో, లేకపోతే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పేరునో, లేకపోతే మన ఇష్ట దైవాన్నో, ఆ విధంగా మన ఇండియన్ మెంటాలిటీ ఉంటుందండి. కానీ ఫారిన్ లో ఎట్లా అంటే, వాళ్ళు ఏదైనా కంపెనీ పెట్టుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అది వాళ్ళ పేరు మీదనే వచ్చేటట్టు చూసుకుంటూ ఉంటారు. ఇట్స్ సమ్ సార్ట్ ఆఫ్ న్యూమరాలజీ ఆర్ సంథింగ్ దట్ వీ కెన్ సే. అయితే ఇక్కడ మేజర్గా ఏమంటున్నారు అంటే, ప్రొడ్యూసర్ ని పాయింట్అవుట్ చేసే విధంగా ఉండాలా. బట్ నా ఒక్క ఇంప్రెషన్ లో అయితే ఇట్ విల్ బి నాట్ పాసిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బాటా తీసుకున్నట్టయితే థామస్ బాటా, హీఈస్ చెక్ రిపబ్లిక్, సో ఆయనకు అది సూట్ అయిపోయింది, ఇట్ ఈస్ ఏబుల్ టు పాసిబుల్. అలాగే మన ఇండియాలో ఉన్న టాటా, జంషెడ్ టాటా, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ టాటా. మరి రిలయన్స్ తీసుకున్నట్టయితే మనకు అంబానీ, మరి ఆ పేరుతో కలిసి రాలేదు. సో డెఫినెట్లీ వీ కాంట్ సే దట్ ద బ్రాండ్, డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు పాయింట్ అవుట్ ద ప్రొడ్యూసర్. ఇన్ సమ్ కేసెస్ ఇట్ కెన్ బి మ్యాచ్డ్ ఓవర్, బట్ నాట్ ఇన్ ఆల్ ద కండిషన్స్. అండ్ నెక్స్ట్ కమ్స్, ఇట్ షుడ్ బి లీగలీ ప్రొటెక్టబుల్. హియర్ ఐ వాంట్ సమ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ యూ మా. ఇక్కడ బ్రాండ్ అని ఒకటి అంటున్నాము, ట్రేడ్ మార్క్ అని అంటున్నాం. అసలు బ్రాండ్ ఏంటి, ట్రేడ్ మార్క్ ఏంటి? There are some intellectual property rights, 5 intellectual property rights that we are going to say: copyrights, trademarks, patents, industrial designs, geographical indications. I think you have heard regarding to this one. విన్నారా అండి ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి? Yes, have you heard regarding to this ma? Yes, sir. Yes, once again I'm saying copyrights, patents, trademark, industrial designs, geographical indications. మరి ఇక్కడ ట్రేడ్ మార్క్స్ అని ఒకటి అంటున్నాం. ట్రేడ్ మార్క్ కి బ్రాండ్ నేమ్ కి ఏమైనా
పోలిక ఉందా, లేకపోతే బోత్ ఆర్ డిఫరెంట్? హ్యావ్ యూ హర్డ్ ఏ ట్రేడ్ మార్క్? Yes, Suresh, Rajesh, Tanmay, Pullareddy. Have you heard this mark? వింటే విన్నామని చెప్పండి, లేకపోతే లేదు. నేను ఉన్నా కదా మీకు చెప్పనీకి. వినలేదు, ఓకే. సార్ చెప్పు నాన్న మనకంట. Okay, I think some problem is happened to him. Chudandi, when you have not registered, just it will be called as a brand. When a brand is going to be get registered, it will be called as a trademark. అసలు బ్రాండ్ ట్రేడ్ మార్క్ రెండు ఒకటే అండి. ఎప్పుడైతే నువ్వు రిజిస్టర్ చేయకపోతే దాన్ని బ్రాండ్ అంటాం, రిజిస్టర్ కనుక చేసినట్టయితే ట్రేడ్ మార్క్ అంటాం. రిజిస్టర్ చేస్తే ఏమవుతుంది, మనం 4th పాయింట్ అనుకుంటున్నాం చూడండి, ఇట్ షుడ్ బి లీగల్లీ ప్రొటెక్టబుల్. సో ద బ్రాండ్ క్యాన్ బి లీగల్లీ ప్రొటెక్టబుల్. దట్ మీన్స్ ఎనీవన్ హూ ఆర్ యూజింగ్ ఎయిదర్ యువర్ లోగో, సింబల్, name, number, then you can go to the court and you can condemn them. That means you are legally protectable. నువ్వు ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకున్నావో ఒక సింబల్, ఇప్పుడు నైకీకి మనం చూస్తుంటాం ఒక టిక్ మార్క్, అలాగే ఎడిడాస్ లేకపోతే ఆడి, ఇట్లాంటి సింబల్స్ని నువ్వు ఊరిక క్రియేట్ చేస్తే సరిపోదు, వాటిని రిజిస్టర్డ్ చేసుకోవాలి. రిజిస్టర్డ్ చేసుకుంటే అప్పుడు నీ బ్రాండ్ లోగోస్ అవన్నీ ఏమవుతాయి, ట్రేడ్ మార్క్స్గా పరిగణిస్తారు. అలాంటి ట్రేడ్ మార్క్స్ని నేను కనుక యూజ్ చేసినాను అనుకో, నువ్వు నా మీద కేసు పెట్టి నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు. సో డెఫినెట్లీ వాట్ ఎవర్ ద బ్రాండ్ ఇమేజ్ దట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్, బికాస్ దిస్ బ్రాండ్ ఇమేజ్ ఇట్ విల్ బి ఈజ్ ఆల్సో మచ్ వర్త్. రేపు గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి బ్రాండ్ ఇమేజ్ అనేది కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి. కాబట్టి ఆ బ్రాండ్ని మనం కాపాడుకోవాలి అంటే మనం ఏం చేయాలా, దాన్ని లీగల్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎలా లీగల్గా ప్రొటెక్ట్ చేసుకుంటావు, దాన్ని రిజిస్టర్ చేసుకున్నట్టయితే రిజిస్టర్స్ యాక్ట్ కిందకి, అప్పుడు అది లీగల్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది. And 5th one, it should be original. So whatever the brand that you are going to be created, it should be original. It should be not imitated or it should be not copied from any other companies. నువ్వు ఏదైతే బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటున్నావో అది ఎలా ఉండాలా, అది ఒరిజినల్గా ఉండాలా. ఇప్పటి వరకు ఆ ప్రదేశంలో కానీ నువ్వు ట్రేడ్ చేసే చోట కానీ అది ఎక్కడ ఎవ్వరు వాటిని ఉపయోగించకూడదు. ఎందుకు, 4th పాయింట్లోనే అన్నాం ఇట్ షుడ్ బి లీగల్లీ ప్రొటెక్టబుల్ అని. మరి నువ్వే ఒకరిది కాపీ చేసినట్టయితే, నువ్వే ఒకరి దగ్గర నుంచి దొంగలించబడినట్టయితే అప్పుడు అది ఒరిజినల్ అని ఎలా అంటాం, ఫేక్ అని అనడం జరుగుతుంది. అందుకే వెన్ ఎవర్ దట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద బ్రాండ్, ద లోగో, ద నెంబర్, నేమ్, ఇట్ షుడ్ బి ఒరిజినల్. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ నాట్ ఎట్ used by any other company. Even though if any companies are using such names, symbols, they should be not registered. ఒకవేళ వాళ్ళు రిజిస్టర్ చేసుకోకుండా ఉంటే అప్పుడు తప్పు లేదంటే నువ్వు వాడుకోవచ్చు, నువ్వు లీగల్గా ముందుకు వెళ్ళిపోవచ్చు, ప్రొసీడ్ కావచ్చు. ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ప్రోడక్ట్ డైమెన్షన్స్. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ప్రోడక్ట్ డైమెన్షన్స్. సింపుల్ ఎగ్జాంపుల్, గుడ్ నైట్. గుడ్ నైట్ అంటే ఏంటండి, నిద్రపోమ్మనే. మస్కిటో రెపల్లెంట్ యు ఆర్ హ్యావింగ్, విన్నారంటే పేరు గుడ్ నైట్ అనేది? ఎస్ సార్. ఎస్. మరి ఆ మస్కిటో రెపల్లెంట్ కనుక మీరు కనుక యూజ్ చేసినట్టయితే రాత్రి మస్కిటోస్ అనేటివి రాదు. కాబట్టి మనకు నిద్రాభంగం ఏమి కలుక్కోకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి వీలవుతుంది. సో మనం ఏదైతే బ్రాండ్ క్రియేట్ చేస్తున్నామో అది ఏ విధంగా ఉండాలా, మన ప్రోడక్ట్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలా. గుడ్ నైట్ అని చెప్పినాక అసలు అది ఏమాత్రం పని చేయకోకుండా ఫుల్ ఇంకా అది దోమల్ని ఆకర్షించింది అనుకోండి, అప్పుడు అది నీకు గుడ్ నైట్ అవుతుందా, టెర్రర్ నైట్ అవుతుంది, లేదా హారబుల్ నైట్ అవుతుంది, అవునా? So in what manner that you are going to develop a brand, definitely the brand has to reflect the product dimension. That means for what purpose the name that you are going to give, then definitely that it has to resemble the product. నిన్న మనం చెప్పుకున్నాం సిండికేట్ బ్యాంక్ సంబంధించి ఒక కుక్క సింబల్ పెట్టుకున్నాం. దాని అర్థం ఏంటి, నిన్ననే మాట్లాడుకున్నాం, ఫెయిత్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ. మీ డబ్బుకు కానీ నగలకు కానీ ఖచ్చితంగా అది కాపలా కాస్తుంది, తర్వాత నమ్మకంగా ఉంటుంది, తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ ఫ్రెండ్లీగా ఉంటారు.
ఆ విధంగా మన బ్రాండ్ని మన ప్రోడక్ట్ ఒక డైమెన్షన్స్తో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా మనం చూపించుకోవాలి. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బ్రాండ్ నేమ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ మోర్ టైమ్ బికాస్ దిస్ ఇస్ ద షార్ట్ ఆన్సర్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టు దిస్ 6 points ma? No doubt, sir. Yes, thank you. Now coming regarding to the merits of branding. So here we are having merits for manufacturers, customers as well as the intermediaries. So first of all, let us see what are the merits for manufacturers. అంటే ఉత్పత్తి చేసే వాళ్ళకి బ్రాండింగ్ అనేది ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రోడక్ట్ గెట్స్ ఇండివిజువాలిటీ. Yesterday we have discussed over, and yesterday so many students have said that, sir, definitely we have to go for branding because the brand itself, it will be making identification of our product. At the same time, it makes separation our product from our competitor. So branding చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ఉత్పత్తిదారుడి ఒక ప్రోడక్ట్ ని తమ ఒక కాంపిటీటర్ తో సపరేట్ చేసి చూపించడానికి దోహదపడుతుంది అన్న. సెకండ్ వన్, కంట్రోల్ ఆఫ్ product prices, right? Whenever that you are going for branding, so the product price will be stable over because you are printing MRP, maximum retail price. అవునండి. So if you are going to take the Bata shoes or Reebok shoes or Nike shoes, on the box itself they will be giving the price, or on some slippers or footwear the price will be given on the footwear itself. So whenever the company itself that they are giving the price, so definitely the retailer, he should not sell the price more than that particular price. So definitely control of product prices will be happen. మనం కనుక చెప్పులు కానీ బూట్లు కానీ తీసుకున్నట్టయితే కొన్ని చెప్పులకైతే చెప్పుల మీదనే ఆ ప్రైసెస్ వేసేసింటారండి. సైడ్కి మనము చూసినట్టయితే 99 రూపాయలను, 100 రూపాయలను, 500 రూపాయలను వేసేసింటారు. అట్లా ఉండడం వల్ల ఏమవుతుంది, అక్కడ మనకు ఎవరైతే అమ్ముతున్నారో రీటైలర్, వాడు 1000 రూపాయలని చెప్పడమో 2000 రూపాయలని చెప్పడమో, అలా ప్రోడక్ట్ ప్రైస్ని ఎక్కువ చేయడమో తక్కువ చేయడమో కాకోకుండా కంపెనీ ఏదైతే ప్రైస్ని డిక్లేర్ చేసిందో ఆ ప్రైస్కి అమ్మడానికి వీలవుతుంది. కాబట్టి ఆ ప్రోడక్ట్ మీద ప్రైస్ కంట్రోల్ అనేది మనకు సాధ్యమవుతుంది. తర్వాత ఇంక్రీజెస్ బార్గెనింగ్ పవర్. హౌ ఇంక్రీజెస్ ఆఫ్ బార్గెనింగ్ పవర్? టు హూమ్ దిస్ బార్గెనింగ్ పవర్ విల్ బి ఇంక్రీజ్డ్? ఫర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ద బార్గెనింగ్ అంటే ఏమిటి? బేరాలాడడం. ఎవరికి పెరుగుతుంది అంటున్నాం? మ్యానుఫ్యాక్చరర్కి పెరుగుతుంది అన్నాం. బికాస్ ఎస్టర్డే వీ హ్యావ్ సెడ్ whenever that it comes regarding to the wheat atta, then definitely wheat flour, then definitely for each and everyone Ashirwad will be coming across. Whenever it comes regarding to the salt, Tata or Annapurna salt. So in this manner, what it has been happened, already the product has been reached over to the customers or consumers. Then here there will be a pull strategy. Pull strategy means the demand will be happening from customers itself. So the manufacturers, what they can do, they will be having more bargaining power with their intermediaries. సో మన బ్రాండ్ని కనుక బాగా డెవలప్ చేసుకుంటే ఏమవుతుంది, కస్టమర్స్కి మన ఒక ప్రోడక్ట్ మీద అవేర్నెస్ కలిగి తర్వాత రిపీటెడ్గా పర్చేస్ చేస్తారు, డిమాండ్ పెరుగుతుంది అన్న. ఎప్పుడైతే నా ప్రోడక్ట్ డిమాండ్ అనేది ఏర్పడుతుందో అప్పుడు ఈ ఇంటర్మీడియట్స్ ఎవరైతే ఉన్నారో మ్యానుఫ్యాక్చరర్ నుంచి కన్జ్యూమర్ వరకు వాళ్ళ దగ్గర నేను బేరం ఆడడానికి చాలా వీలవుతుంది. బికాస్ దీస్ ఇంటర్మీడియట్స్ ఆర్ బీయింగ్ బేస్డ్ అపాన్ ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ పర్సంటేజెస్ టు దేమ్. వాళ్ళకు కొన్ని మార్జిన్స్ అనేది ఇవ్వాలండి, ఎందుకంటే వాళ్ళు మన ప్రోడక్ట్ని క్యారీ ఆన్ చేస్తున్నారు కాబట్టి ఈ లైన్లో ఖచ్చితంగా వాళ్ళకి మనము అమౌంట్ ఇవ్వాలి. మరి నా ప్రోడక్ట్ ఇప్పుడు బాగా మూవ్ అయిపోతుంది కాబట్టి, మంచి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నీకు తక్కువగా నేను ఇస్తాను అని మనము ఆ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో తక్కువగా ఇస్తామని బేరాడడం సాధ్యమవుతుంది. తర్వాత ఇట్ రెడ్యూసెస్ అడ్వర్టైజింగ్ కాస్ట్. ఎస్, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సి ద బ్రాండ్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ మౌత్ పబ్లిసిటీ. సో మీరు కనుక చూసినట్టయితే నైకీ కానీ ఐడిడాస్ కానీ రీబాక్ కానీ ఈ షూస్ నాకు తెలిసినంత వరకు ఎక్కడ పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ అనేటివి ఇవ్వలేదండి. అదే మీరు కనుక మామూలుగా పారాగాన్ తీసుకున్నా కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో బాటా ఇవ్వట్లేదులే కానీ ఐ డోంట్ రిమెంబర్ సమ్ నేమ్స్, ఫుట్వేర్ సమ్ వాక్మేట్ ఇవి చూసినట్టయితే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాయి. వై? బికాస్ నౌ దే ఆర్ క్రియేటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ బ్రాండ్ ఇమేజ్. బట్ దిస్ నైకీ, దీస్ ఆర్ వరల్డ్ క్లాస్ బ్రాండ్.
brands. Already it have reached the customers. So whenever that you are going to purchase the sportswear, then definitely automatically without your sense, without your knowledge, you are going to prefer only these brands. So this has been happened because of the word of mouth. Word of mouth అంటే ఏంటి? నువ్వు వాడావు, నీకు సౌకర్యవంతంగా ఉన్నాయి, నువ్వు పెట్టిన డబ్బుకు నీకు అన్ని విధాలుగా బెనిఫిట్ వచ్చింది. అప్పుడు ఎవరైనా నిన్ను షూస్ తీసుకోవాలని అడిగితే నువ్వు ఏం రికమెండ్ చేస్తావు? బాటానో లేకపోతే ఈ ఎడిడాసో నైకియో ఇవి నువ్వింతకు నువ్వు చెప్తావు. కంపెనీ నీకు ఏమైనా డబ్బులు ఇచ్చి చెప్పిందా అండి? లేదు. నువ్వు వాడావు, నువ్వు సంతృప్తి చెందావు కాబట్టి నువ్వు ఆ ప్రోడక్ట్ని ఇంకొకరికి రికమెండ్ చేస్తున్నావు. సో దీన్ని మనం ఏమంటాం? వర్డ్ ఆఫ్ మౌత్ అని అంటాం. సో ఎ గుడ్ బ్రాండ్ క్యాన్ డెవలప్ ఎ వర్డ్ ఆఫ్ mouth advertisement which is of a free of cost. So automatically it reduces the advertising cost and it relieves the burden on the manufacturers. And next one, ever increasing demand. Yes, definitely once the brand has been developed over, and definitely here ever increasing demand. When this ever increasing demand will be happen? When you are going to maintain the standards. చూడండి, మనం ఒక బ్రాండ్ని డెవలప్ చేస్తున్నాము, అది బాగా రీచ్ అయ్యింది అంటే ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేటివి మనం ఎలా మెయింటైన్ చేయాలా? మనం కాంపిటీషన్లో ఉన్నంత వరకు అవే స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలా. ఎప్పుడైతే ఆ స్టాండర్డ్స్ని అలాగే మెయింటైన్ చేస్తూ కొత్త వేరియంట్స్ని తీసుకొని వస్తూ కొత్త ప్రోడక్ట్స్ని తీసుకొని వస్తున్నట్టయితే అప్పుడు దానికి డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గడం అంటూ ఉండదు. నెక్స్ట్, ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ ఈస్ మేడ్ ఈజీ టాస్క్. ఎస్, సో ఆల్రెడీ యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ బ్రాండ్ అండ్ ఆల్రెడీ ద బ్రాండ్ has been reached to so many people. Very good example, take ITC ఆశీర్వాద్. సో ఆశీర్వాద్లో మనకు గోధుమ పిండి అనేది చాలా బాగా రీచ్ అయిపోయింది. ఇప్పుడు ఐటీసీ వాళ్ళే మళ్ళీ ఏం చేస్తున్నారు? ఆశీర్వాద్ వాళ్ళు కారం పొడి అని తీసుకొస్తున్నారు, మసాలా, గరం మసాలా అనేసి, లేకపోతే చికెన్ మసాలా అనేసి, లేకపోతే సాంబార్ పౌడర్, రసం పౌడర్. సో ఆల్రెడీ ఒక మంచి గుడ్ విల్, ఒక మంచి నేమ్ అనేది వచ్చింది కాబట్టి మళ్ళీ నేను షాప్లో వెళ్ళి ఆశీర్వాద్కి సంబంధించిన ఉప్పు లేకపోతే బ్యాడ్లో లేకపోతే ఇంకోటి ఉంటే నేను ఏం ఆలోచించానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆశీర్వాద్కి సంబంధించిన ఆట యూజ్ చేశాను, నాకు బాగా నచ్చింది కాబట్టి దీనికోసము నేను మళ్ళీ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకు మ్యానుఫ్యాక్చరర్స్కి ఏంటి, ఒక్కసారి కనుక నువ్వు బ్రాండ్ ఇమేజ్ని బాగా డెవలప్ చేసుకుంటే కొత్త ప్రోడక్ట్స్ ఏవైనా నువ్వు ఇంట్రడ్యూస్ చేసినట్టయితే ఆ ప్రోడక్ట్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. ఫైనలీ, ఇట్ ఈస్ పవర్ఫుల్ వెపన్ ఫర్ ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్. ఆల్రెడీ వీ హ్యావ్ సెడ్ దట్ ఇన్ ఫస్ట్ పాయింట్ వీ హ్యావ్ సెడ్ products get individuality. The same thing in seventh point it is saying product differentiation. Whenever your product has got individuality, then definitely your product will be differentiated from your competitor. For that purpose, here the brand itself, it will be acting as a powerful weapon of identification of product differentiation. And 7 points lemana doubts unnaya? I was somewhat quick ma, because there is a lengthy thing. థర్డ్ పాయింట్ చెప్పండి సార్. థర్డ్ పాయింట్, ఇంక్రీజెస్ బార్గెయినింగ్ పవర్. ఓకే, నువ్వే సరుకులు ఉత్పత్తి చేస్తున్నావు, ఐ థింక్ రామలింగం. ఓకే, నువ్వే బట్టల్ని ఉత్పత్తి చేసుకుందాం అనుకుందాం, బనియన్లు కానీ లేకపోతే పంచలు కానీ, రామలింగం బనియన్స్ అని అనుకుందాం. రామ్రాజ్కి కాంపిటీషన్గా రామలింగం బనియన్స్, రామలింగం చొక్కాలు అనేటివి క్రియేట్ చేస్తావు. ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది రామ్రాజ్ కంటే ఎక్కువగా, ఎందుకంటే నువ్వు కాస్త తక్కువ ప్రైసెస్కు మంచి క్వాలిటీతో ఇస్తున్నావు. ఇప్పుడు ప్రజలందరూ నీ ప్రోడక్ట్ని వాడుతున్నారు. ఇంటర్మీడియట్స్ అని అన్నాం చూడండి, హోల్సేలర్స్, తర్వాత రీటైలర్స్, తర్వాత స్టాకిస్ట్, వీళ్ళకు మనము డబ్బులు ఇవ్వాలా, ఎందుకు? వాళ్ళు మన స్టాక్ని కొంటున్నారు కాబట్టి. అయితే ఇంతకు ముందు ఫస్ట్లో ఇనీషియల్ స్టేజ్లో 30% ఇచ్చావు. 30% Am I able to hear? Yes, sir. Yes. Sorry ma, it was disconnected. అమ్మా స్క్రీన్ కనిపిస్తుందమ్మా? స్లైడ్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే, రైట్.
సో ఇక్కడ ఎప్పుడైతే రామలింగం రామరాజ్ కంటే తక్కువ ధరకు మంచి క్వాలిటీతో ప్రోడక్ట్స్ని సేల్ చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది, కస్టమర్స్ రిపీటెడ్గా ఆ ప్రోడక్ట్ని కొనడం వల్ల మూమెంటం అనేది క్రియేట్ చేసినాం. అప్పుడు మిడిల్ మెన్కి ఫస్ట్ మనం 30% వాళ్ళకి ఇచ్చాము. ఎందుకు, ఇనీషియల్ స్టేజ్ కాబట్టి, ప్రోడక్ట్ మూమెంట్ లేదు కాబట్టి వాళ్ళకు ఎక్కువ మార్జిన్స్ ఇస్తే మన ప్రోడక్ట్ని పుష్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైంది, పుష్ స్ట్రాటజీ అయిపోయింది. అంటే ఏంటి, ద కస్టమర్స్ దే ఆర్ డిమాండింగ్ మోర్ అవర్ ప్రోడక్ట్, రైట్, బికాస్ ఆఫ్ ద క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ ద ప్రైస్. ఇప్పుడు నేను మిడిల్ మెన్కి 30% ఇవ్వాల్సిన అవసరం ఉందా అండి? 10% ఇచ్చినా చాలు కదా. In the initial stage, as you have started your product, as no awareness was there, then definitely in order to move our product towards the customers, I have given more margin for the intermediaries in order to sell my product. మీరు ఒక దుకాణంలో వెళ్ళారనుకోండి, పక్కన లేస్ ఉంటుంది, ఇంకోటి చోటా భీమ్ ప్యాకెట్ చిప్స్ ఉంటుంది, నిన్న మనం మాట్లాడుకున్నాం, 5 రూపాయలే. కానీ వాడు ఏమంటాడు, ఈ లేస్ కన్నా ఇదే తీసుకోన్నా బాగుంటుంది. ఎందుకు వాడు అంటాడు, నీ మీద ప్రేమతో కాదండి. లేస్ మీద వాడికి ₹1 కమిషన్ వస్తే ఈ చోటా భీమ్ ప్యాకెట్ మీద వాడికి ₹1 వస్తుంది. నువ్వు 2 లేస్ ప్యాకెట్లు అమ్ముకునే బదులు ఈ చోటా భీమ్ చిప్స్ ని నువ్వు ఒక్కటి అమ్ముకున్నావు అనుకో, వాడికి మార్జిన్ ఎక్కువ. ఇప్పుడు కస్టమర్స్ ఎక్కువగా చోటా భీమ్నే అడుగుతున్నారు, లేస్ కంటే ఎక్కువగా మనదే సేల్స్ బాగా గ్రోత్ అయినాయి. ఇప్పుడు కూడా నేను ₹1 వాడికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, లేకపోతే ₹1/2 ఇచ్చినా సరిపోతుందా, పావులు ఇచ్చినా సరిపోతుందా? Automatically, whenever my product has been demanded by the customers, then definitely my bargaining, I can increase my bargaining power. Is that true or not? Yes, I think you have got Ramlingam. Yes, sir. Yes, sir. Still any more doubts regarding to this 7 point, ma? Right. నెక్స్ట్, మెరిట్స్ టు హోల్సేలర్స్ అండ్ రీటైలర్స్. ఇంతకుముందు మనము మ్యానుఫ్యాక్చరర్స్ గురించి మాట్లాడామండి. ఇప్పుడు హోల్సేలర్స్కి, రీటైలర్స్కి ఈ బ్రాండింగ్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ వన్, క్విక్కర్ సేల్స్, రైట్. సో నాన్న, మీరు ఐ థింక్ యాజ్ బాయ్స్ యూ విల్ బి గోయింగ్ ఫర్ పర్చేసింగ్ ద గ్రాసరీస్ ఫర్ యువర్ హోమ్. మరి మీరు కనుక కిరాణం స్టోర్కి వెళ్ళినట్టయితే కేవలం ఆశీర్వాదే కాదండి, అక్కడ మాణిక్ చంద్ ఆట అంటూ ఒకటి ఉంటుంది, లేకపోతే లూజ్గానే తెల్లది గోధుమ పిండి కూడా మనకు సంచుల్లో అవైలబుల్ అవుతుంది. అది కాకుండా అన్నపూర్ణ ఆట అంటూ ఒకటి ఉంది, లేకపోతే ఇంకా చాలా బ్రాండ్స్ అనేటివే ఉన్నాయండి. మనం కనుక మంచి బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ రీటైలర్కి కానీ హోల్సేలర్కి కానీ వాటిని మళ్ళీ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆశీర్వాద్కి సంబంధించినవి నువ్వు లోపల గోడౌన్లో దాచిపెట్టుకున్న కస్టమర్ వచ్చి అన్న నాకు ఆశీర్వాద్ ఇవ్వు అంటే లోపల ఉన్నా కానీ వాడు తీసిస్తాడు. ఇట్స్ అ ట్రూ థింగ్. ముందర నువ్వు ఎన్ని రకాలైన ఆటాస్ అయినా పెట్టుకో, ఏదర్ ద బ్రాండ్లెస్ ఆర్ లో బ్రాండ్ ఆర్ niche product, whatever the thing it might be. So when it was a sound branded, when the customers are repeatedly asking the product, then definitely without a minimum effort or no effort, the wholesaler and retailer can assume a very quick growth in their sales. Next one, advertising and display of product is rendered easier. సో మామూలుగా మనమే చూస్తుంటాము, కిరాణం షాపుల ముందర టాటా కంపెనీకి సంబంధించినదో లేకపోతే జెమినీ టీకి సంబంధించిందో ఇటువంటివి వాళ్ళే, సంతూర్కి సంబంధించినది వాళ్ళే బ్రాండ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తారు. అలాగే మనకు విండో షాపింగ్ అంటూ కూడా ఉంటుందండి. అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా బట్టల దుకాణానికి వెళ్ళినట్టయితే మనకు బయట మ్యానిక్వైన్ అనేది ఉంటుంది, అంటే బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మకు ఆ చీర కానీ లేకపోతే బట్టలు కానీ తొడిగి చూపిస్తారు. అంటే మా దగ్గర ఇటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇటువంటి కుర్తాస్ ఉన్నాయి, ఇటువంటి శారీస్ ఉన్నాయి, ఇటువంటి చుడిదార్స్ ఉన్నాయి, వాటిని మనం ఏమంటాం, విండో డిస్ప్లే. అయితే చిన్న కిరాణం స్టోర్ అన్ని బ్రాండ్స్ ని డిస్ప్లే చేయడానికి సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. వాడి దగ్గర ఉన్న కౌంటర్ దగ్గర ఎన్నోటని డిస్ప్లే చేయడానికి వీలవుతుందండి, డిస్ప్లే చేయడం సాధ్యం కాదు. అందుకే బ్రాండ్ కనుక డెవలప్ చేసుకున్నామంటే, ఇందాక మనం అన్నాం, నీ యొక్క ఆశీర్వాద్కి సంబంధించిన ప్రోడక్ట్ బయట పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు లోపల పెట్టినా కానీ దాని యొక్క సేల్స్ ఈజీగా అవుతుంది. అలాగే ఇక్కడ అడ్వర్టైజింగ్ అండ్ డిస్ప్లే ఆఫ్ ప్రోడక్ట్ ఇస్ రెండెడ్ ఈజియర్ బికాస్ వేర్ ఎవర్ దట్ యు ఆర్ గోయింగ్ టు డిస్ప్లే ద ప్రోడక్ట్, ఎదర్ ద ఫ్రంట్ ఆఫ్ ద షాప్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద షాప్ ఆర్ ఎట్ ద కార్నర్ ఆఫ్ ద షాప్, but definitely the customer eyes will be moving regarding or searching for that particular product itself. నువ్వు ప్రోడక్ట్ నీ యొక్క షాప్లో ఎక్కడైనా పెట్టుకో,
కస్టమర్ తన ఒక కళ్ళు, తన చూపు, తను దేనికోసం వెతుకుతాడండి? ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కోసమే. అంటే ఇక్కడ డిస్ప్లే ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఈజీగా అయిపోయింది. ఫ్రంట్లోనే పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ప్రోడక్ట్ ఎక్కడ పెట్టినా కానీ మనకు ఖచ్చితంగా దాని యొక్క నాలెడ్జ్ అనేది కస్టమర్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్, ఇంక్రీజెస్ మార్కెట్ షేర్ అండ్ కంట్రోల్ ఓవర్ ద మార్కెట్, రైట్? ద బ్రాండ్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ బి క్రియేటింగ్ ఎ క్విక్కర్ సేల్స్. At the same time, already just now I have said, in this brand itself, Ashirwad competitor is there, like Pillsbury as well as Annapurna. చూడండి, ఆశీర్వాద్కి కాంపిటీటర్గా ఒక మంచి బ్రాండ్ అన్నపూర్ణ అనేది మన సౌత్కి సంబంధించిందండి, అన్నపూర్ణ. అలాగే రెండిటికంటే ముందు పిల్స్బరీ అండి. ఆశీర్వాద్ కన్నా, అన్నపూర్ణ కన్నా పిల్స్బరీ అనేది చాలా పాత బ్రాండ్ అండి. మరి ఈ మూడిట్లో మనం కనుక తీసుకున్నట్టయితే, నౌ ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆశీర్వాద్ ఇట్ హ్యాస్ క్రాస్డ్ ఇట్స్ మార్కెట్ షేర్. అది తన సేల్స్ని ట్రెమెండస్గా పెంచుకుందండి. అన్నపూర్ణ కన్నా, పిల్స్బరీ కన్నా తన మార్కెట్ షేర్ని ఏం చేసుకుంది? బాగా పెంచుకుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు హోల్సేలర్స్లో కూడా మూడింటిని డీల్ చేసే వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఒక బ్రాండ్ని డీల్ చేసే వాళ్ళకి ఇంకొక బ్రాండ్ ఆపర్చునిటీ రాదు, ఆల్మోస్ట్ ఆల్ రాదు, ఎందుకంటే కాంపిటీటర్ కాబట్టి. సో ఏబిసి ఉన్నారు. ఏ వచ్చేసేసి ఆశీర్వాద్, బి వచ్చేసేసి అన్నపూర్ణ, సి వచ్చేసేసి పిల్స్బరీ, డి వచ్చేసేసి మాణిక్ చంద్. ఇట్లా 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆట, గోధుమ పిండిని సేల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బాగా జనానికి రీచ్ అయింది ఏంటి? ఆశీర్వాద్. మరి ఆశీర్వాద్కి జనానికి బాగా రీచ్ అయింది, వాళ్ళు ఎక్కువగా ఆశీర్వాద్ని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్టికులర్ హోల్సేలర్ మార్కెట్ మీద కంట్రోల్ అనేది వచ్చింది. బికాస్ ఆటోమేటిక్లీ హిస్ సేల్స్ ఆర్ వెరీ షార్ప్, అండ్ వెన్ ఎవర్ ద సేల్స్ ఆర్ వెరీ షార్ప్, వెన్ ద కస్టమర్స్ ఆర్ డిమాండింగ్ మోర్ హిస్ ప్రోడక్ట్, then definitely he will control the market. To whom, how much quantity, how many bags of wheat that he has to give, it will be in his personal. అర్థమైందండి ప్రోడక్ట్ ఈ పాయింట్, ఇంక్రీజ్ మార్కెట్ షేర్ అండ్ కంట్రోల్ ఓవర్ మార్కెట్. ఇంకోసారి చెప్పండి సార్ ఒకసారి. రైట్ నాన్న, ఏబిసిడి అంటూ నలుగురు ఉన్నారండి. నలుగురు హోల్సేలర్సే. నలుగురు ఒకటే ప్రోడక్ట్ని డీల్ చేస్తున్నారు. ఏమి అన్నాము? గోధుమ పిండి. ఏ వచ్చేసేసి ఆశీర్వాద్, బి వచ్చేసేసి అన్నపూర్ణ, సి వచ్చేసేసి మాణిక్ చంద్, అండ్ డి వచ్చేసేసి పిల్స్బరీ. కానీ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఎక్కువగా గోధుమ పిండి ఏ కంపెనీ వాడుతున్నారు? ఐటీసీకి సంబంధించిన ఆశీర్వాద్. అవునా? మిగతా 3 కంపెనీలతో పోలిస్తే ఆశీర్వాద్ ఒక సేల్స్ అనేది చాలా ట్రెమెండస్గా ఉంది. మరి ఎప్పుడైతే ఈ హోల్సేలర్కి సంబంధించిన, ఏకి సంబంధించిన ఆశీర్వాద్ ఆట ఎక్కువగా రీచ్ అవుతుంటే, మరి మిగతా వాళ్ళతో పోలిస్తే ఈయనే ఎక్కువగా ప్రైస్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉందా? మిగతా వాళ్ళవి తక్కువగా పోతున్నాయి. వాళ్ళు ఇంకా తక్కువకి ఇస్తామన్నా కానీ కస్టమర్స్ కొనటం లేదు. ఆశీర్వాద్ ఇంకొక రూపాయి ఎక్కువ పెట్టుకున్నా కానీ ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మనకు ఈ మండి బజార్లోనే చూసుకుంటే చాలా కిరాణం స్టాల్స్ ఉన్నాయి. ఒకడు వచ్చేసేసి నాకు 20 ప్యాకెట్లు అన్నాడు, ఇంకోడు 30 ప్యాకెట్లు అన్నాడు, ఇంకోడు 50 ప్యాకెట్లే అన్నాడు. వీడేమంటాడు? అంతమందికి అట్లా వేయను, అందరికీ 5 ప్యాకెట్లే వేస్తాను. అంటే వాడు ఎంత స్టాక్ ఇస్తే అంత తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అండి? అంటే మార్కెట్ మీద వాడికి గ్రిప్ అనేది వచ్చేసింది. మార్కెట్ మీద వాడికి గ్రిప్ ఎందుకు? వాడి ప్రోడక్టే ఎక్కువగా మూవ్ అవుతుంది కాబట్టి, వాడి ప్రోడక్టే ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు కాబట్టి వాడు ఖచ్చితంగా మార్కెట్లో వాడి యొక్క షేర్ ఎక్కువగా ఉంది, మార్కెట్ మీద కంట్రోల్ అనేది కూడా ఎక్కువగానే ఉంది. నెక్స్ట్, ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ ఈజ్ రెండర్డ్ ఈజియర్. సో ఆల్రెడీ దిస్ 4th పాయింట్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద ఎర్లియర్ పాయింట్. మనము అక్కడ ఎక్కడ చెప్పుకున్నాము అంటే, మనము మ్యానుఫ్యాక్చరర్ దగ్గర చెప్పుకున్నాం ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ ఈజ్ ఈజియర్ అని. అదే ఇక్కడ కూడా చెప్తున్నామండి. ఐటీసీకి సంబంధించిన వాడే ఆశీర్వాద్ ఆటాతో పాటు ఇప్పుడు వాడు ఉప్పు అంటాడు, లేకపోతే గరం మసాలా అంటాడు, సాంబార్ మసాలా అంటాడు. కాబట్టి ఈ పర్టికులర్ ఏ హోల్సేలర్ అనే వాడికి అదే ప్రోడక్ట్ లైన్లో కాబట్టి వాడికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. బికాస్ ఆల్రెడీ ద ఆశీర్వాద్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఎ బ్రాండ్ ఇమేజ్, అండ్ when the company itself it is producing some new product lines, additional of new products, then definitely this particular wholesaler without any efforts
the product will be moving into the market. సో ఈ హోల్సేలర్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్రాండ్ ఇమేజ్ అనేది వచ్చింది. ఒకవేళ ఆశీర్వాద్లో ఆటా కాకోకుండా కొత్తగా గరం మసాలా కానీ, సాంబార్ కానీ, రసం కానీ ఇట్లా కొత్త ప్రోడక్ట్స్ ఏవైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ హోల్సేలర్కి అమ్మాల్సిన అవసరం ఉందండి. కాబట్టి వీడి మార్కెట్ షేర్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, పైగా వీడు కష్టపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్స్ని కూడా తీసుకుపోయి రీటైలర్స్కి ఇచ్చేయడం జరుగుతుంది. నెక్స్ట్, బ్రాండెడ్ ప్రోడక్ట్స్ హ్యావ్ మోర్ స్టెబిలైజ్డ్ ప్రోడక్ట్స్. ఈ 5th పాయింట్ ఇంతకుముందు మనం క్యారెక్టరిస్టిక్స్లో చెప్పుకున్నామండి. కంట్రోల్ ఓవర్ prices, because the manufacturers, they themselves, they are fixing the prices. మనకు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో హోల్సేలర్కి ఎంత మార్జిన్ వస్తుంది, తర్వాత స్టాకిస్ట్కి ఎంత మార్జిన్ వస్తుంది, ఏజెన్సీకి ఎంత మార్జిన్ వస్తుంది, రీటైలర్కి ఎంత మార్జిన్ వస్తుంది అనేది కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరరే ఫిక్స్ చేస్తాడు. కాబట్టి ఆ ప్రైసెస్ అనేది ఆల్టర్ కాదు. అలా కాకుండా మనకు లూజ్లో కూడా ఆటా వస్తుందండి. మీరు చూసారా ఎప్పుడైనా తెల్ల గోధుమ పిండి? ఎస్ సార్. మరి దానికైతే ప్రైసెస్ ఎవరు ఫిక్స్ చేయరండి, అవునా? ఊరికి అది మిల్లు నుంచి వస్తుంది. మరి మిల్లు నుంచి వచ్చినప్పుడు దాని మీద ప్రైస్ అనేది ఉండదు. కాబట్టి రీటైలర్ 20 అయినా చెప్పచ్చు, 30 అయినా చెప్పచ్చు, ఎంతైనా చెప్పుకోవచ్చు. సో అక్కడ ప్రైస్ అనేది ఉండదు. కాబట్టి వాట్ ఎవర్ ద ప్రైస్ దట్ ద రీటైలర్ ఆర్ హోల్సేలర్ దట్ దే వాంట్ టు సెల్, దే కెన్ సెల్ ఓవర్. బట్ హియర్ ద కంప్లీట్ లేబులింగ్, ప్యాకేజింగ్, pricing will be done by the manufacturer. So definitely the prices will be stable. And finally, economical way of doing business. Yes, this is economical. Economical means very low in operations, because the wholesaler or retailer, they are not bothered regarding to advertisement. Whenever the advertisement costs have been reduced over, then definitely economical way of doing business can be set over. చూడండి, ఇక్కడ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి కస్టమర్స్ కి మనం నాలెడ్జ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకు నా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, కస్టమర్స్ వచ్చి వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ని తీసుకొని పోతున్నారు. కాబట్టి నేను అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇవ్వను. అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ రెడ్యూస్ అయినాయి అంటే ఆటోమేటికల్గా బిజినెస్ ఆపరేషన్స్ తక్కువైపోయినాయి. సో ఇన్ సచ్ మేనర్ ఎకనామికల్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్యాన్ బి హ్యాపెన్. అమ్మా, ఈ 6 పాయింట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ పాయింట్ సార్. Right. Economical way of doing business. ఓకే, సి వెన్ ఎవర్ ఐఎమ్ హ్యావింగ్ అన్బ్రాండెడ్, అన్ని లూజ్గానే అమ్ముతున్నాం. మనం కిరాణం స్టోర్కి వెళ్ళినట్టయితే అక్కడ గోధుమలు లూజ్గానే ఉన్నాయి, బియ్యము లూజ్గానే ఒక గోనె సంచిలో ఉంటాయండి, తర్వాత బ్యాళ్ళు ఇవన్నీ లూజ్గానే ఉన్నాయి. అప్పుడు మీరు ఒక మాట ఆలోచించండి. ఒక కస్టమర్ వస్తాడు, కస్టమర్ వచ్చినప్పుడు దీని ధర ఎంత అంటాడు. అవి లూజ్గా ఉన్నాయి కాబట్టి అవి 52 రూపాయలన్నా ఉండొచ్చు, 42 రూపాయలన్నా ఉండొచ్చు. మళ్ళీ వాడు అడుగుతాడు, ఎందుకు ఈ ధర? పక్కన షాప్లో అయితే ఇదే బ్యాగ్లో ఉన్న బియ్యము 50 రూపాయలు అయితే నువ్వు 52 ఎందుకు పెట్టావు, లేకపోతే 42 ఎందుకు పెట్టావు అంటే నువ్వు మళ్ళీ వాడిని ఎడ్యుకేట్ చేయాలా. అది వచ్చేసేసి తాండూరు బ్యాలు, ఇవి వచ్చేసేసి లోకల్ బ్యాలు, లేకపోతే అవి వచ్చేసి సోనా మసూరి రైస్, ఇవి వచ్చేసేసి టమోటో రకం రైస్. బికాస్ ఇన్ ద రైస్, వీట్ ఆర్ లెంటిల్స్, డిఫరెంట్ వేరియంట్స్ ఆర్ దేర్. మనకు కూడా తెలుసు, బియ్యంలో కానీ బ్యాలల్లో కానీ రకాలు అనేటివి ఉంటాయి. తర్వాత మనం స్టోర్ బియ్యం అంటాము, దొడ్డు బియ్యం అంటాము, లేకపోతే బ్రౌన్ రైస్ అంటాము. ఇవన్నీ చాలా విధాలుగా ఉంటాయి. మరి వాటన్నిటినీ నాలెడ్జ్ ఎవరు ఇస్తున్నారు? అక్కడ సేల్ చేసుకునేవాడే నాలెడ్జ్ ఇస్తున్నాడు, అవునా? ఎందుకంటే దానికి సంబంధించిన ఉత్పత్తిదారుడు, హోల్సేలర్ ఎవరు దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వట్లేదు. మీరు కూరగాయలు కొంటున్నారు, రైతు ఏమైనా నీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడండి, ఇవి పలానా తోటలో పండిస్తున్నారు అందుకే టమోటాలు ఎర్రగా ఉన్నాయి, లేకపోతే బెండకాయలు ఫ్రెష్గా ఉన్నాయని? లేదు కదా. అక్కడ ఉన్న రీటైలరే చెప్తున్నాడు, ఇవి కర్నూలుకి సంబంధించినవి, లేకపోతే ఇది ప్రొద్దుటూరుకి సంబంధించి అనేసి ఆ విధంగా చెప్తూ ఉంటాడు. అదే బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ద కంపెనీ దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్. సో కంపెనీ అవేర్నెస్ ఇస్తుంది కాబట్టి వాడు డైరెక్ట్గా వచ్చి నీ దగ్గర ఆ ప్రోడక్ట్ కొనుక్కొని వెళ్ళిపోతున్నాడు. అంటే నీకు సగం బర్డన్ తగ్గిస్తున్నాడు. ద నాలెడ్జ్ ఆఫ్ ద ప్రోడక్ట్ హ్యాస్ బీన్ షేర్డ్ ఆల్రెడీ బై ద manufacturer. So already the customer, in order to have an intention to purchase that particular brand, he is visiting your shop. ఆ ప్రోడక్ట్ కొందామని నీ షాప్కి వస్తున్నాడు, నీ దగ్గర
తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నీకు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాడికి నాలెడ్జ్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే టీవీలలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే గానుగ నూనె కానీ లేకపోతే ఆర్గానిక్వి కానీ వీటికి అన్నిటికీ బ్రాండ్స్ లేవనుకోండి, అప్పుడు ఏం చేయాలా, మనం మళ్ళీ టీవీలలో యాడ్స్ ఇవ్వాలా, హ్యాండ్ మేడ్ ఆయిల్ అనేసో లేకపోతే ఆర్గానిక్ వే ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేసో ఈ విధంగా మనము నాలెడ్జ్ ఇవ్వాలా. మరి వాటన్నిటికీ డబ్బులు కూడుకునేటివే. అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా ఖర్చుతో కూడుకునేది. మీకు కూడా తెలుసు, కామర్స్ స్టూడెంట్స్ కాబట్టి అడ్వర్టైజ్మెంట్స్ అనేటివి ప్రాఫిట్ అండ్ లాస్లో వేసుకుంటారా, బ్యాలెన్స్ షీట్ వేసుకుంటారా? ఎస్ మణికంఠ, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎక్కడ చూపిస్తారండి? ప్రాఫిట్ అండ్ లాసా లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ లో చూపించుకుంటావా? మా నైనా ప్రాఫిట్ అండ్ లాస్ లో చూసుకుంటే కంపెనీకి హ్యూజ్ లాస్ వస్తుందండి. ఎందుకంటే ఒక కంపెనీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అంటే 5 రూపాయలు 10 రూపాయలు కాదండి, కొన్ని వేల కోట్లు అవుతుంది. అందుకే దాన్ని ఏం చేస్తాం, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద మనము బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ దాన్ని రిటర్న్ ఆఫ్ చేసుకుంటాం. అర్థమైందా? మరి అంత హ్యూజ్ అమౌంట్ ఇక్కడ మనకు బర్డన్ తగ్గిపోయింది. అందుకే ఎకనామికల్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పుకుంటున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రీటైలర్స్ అండ్ హోల్సేలర్స్ దట్ బర్డన్ హ్యాస్ బి టేకెన్ బై మ్యానుఫ్యాక్చరర్. అందుకు ఇక్కడ ఎకనామికల్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. స్టిల్ Thank you, sir. రైట్. అండ్ ఫైనల్లీ మెరిట్స్ టు కన్స్యూమర్స్. మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి? బ్రాండ్ స్టాండ్స్ ఫర్ క్వాలిటీ. ఓకే, మీరు ఒక ఫారిన్కి వెళ్ళారు, మరి ఫారిన్కి వెళ్ళినాక ఫస్ట్ మనం ఏం చేస్తాం, అక్కడ ఉన్న పిజ్జాస్ బర్గర్స్ ఒక 10-15 రోజులు, నెల రోజులు బాగా తింటామండి. ఆ తర్వాత మళ్ళీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన ఇండియన్ ఫుడ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ మన చపాతి, మన రోటీ, మన ఆవకాయ దీనిలో వైపే మన ఒక మనసు వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం ఫారిన్లో యూఎస్లో కానీ యూకేలో కానీ జర్మనీలో కానీ అక్కడ మళ్ళీ మనము అక్కడ ఉన్న రీటైల్ షాప్స్కి వెళ్తాం. అప్పుడు అక్కడ ప్రియా ఆవకాయ పచ్చడి లేకపోతే స్వస్తిక్ ఆవకాయ పచ్చడి ఇలాంటివి దొరికినాయి అనుకోండి, కళ్ళు మూసుకొని కొనేస్తాం. ఎందుకు? బికాస్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద ప్రియా యాజ్ వెల్ యాజ్ ద స్వస్తిక్ పికిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మరి ఈనాడు గ్రూప్ కి సంబంధించి ప్రియా పికిల్స్, అవునా? స్వస్తిక్ అనేది కూడా అది కూడా ఈ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ లోనే ఉంది, చాలా ఏళ్ళగా ఉంది. మరి మనము ఏ దేశానికి వెళ్ళినా కానీ వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుంది? సేమ్ గా ఉంటుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో లేదు కర్నూల్లో నువ్వు ప్రియా పికిల్ ఏ విధంగా టేస్ట్ ఉందో, యూకేకి వెళ్ళినా, యుఎస్ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా అదే టేస్ట్ అనేది మనకు అవైలబుల్ అవుతుంది. సో హియర్ ద బ్రాండ్ ఇట్ ఈస్ giving the assurance of quality, not only the quality, the quantity, the price. Of course the price will be different regarding to the different countries because of the